నమస్కారం, లైవ్ షోకి స్వాగతం. ముందుగా అతిథుల పరిచయం. శ్రీ చరణ్ కౌశిక్ యాదవ్ గారు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, లైవ్ స్టాక్ డెవలప్మెంట్ ఏజెన్సీ చైర్మన్. శ్రీ నిఖిల్ రావు గారు, బీఆర్ఎస్ నేత. శ్రీ విఠల్ గారు, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి. వారు గతంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్లో కూడా సభ్యులుగా పనిచేశారు. ఇక ఫ్యామిలీ రిజిస్టర్ ఎలక్ట్రానిక్ పద్ధతిలో రాష్ట్రంలోని అన్ని కుటుంబాల వివరాలు నిక్షిప్తం. ప్రతి కుటుంబానికి చెందిన 8 అంశాల నమోదు. మీ సేవా కేంద్రాల ద్వారా ఫ్యామిలీ సర్టిఫికేట్ జారీ. ఈ సర్టిఫికేట్ ఎలాంటి హక్కులు కల్పించదు, లబ్ధి కలగదు. ఉత్తర్వులు జారీ చేసిన రెవెన్యూ శాఖ. విఠల్ గారు, మీకు గవర్నమెంట్లో కూడా అనుభవం ఉంది కదా. ఈ తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న ఫ్యామిలీ రిజిస్టర్ ఉపయోగపడుతుంది, ఏ మేరకు ప్రజలకు ఉపయోగపడుతుందా? ఒక రకంగా చూస్తే ఫ్యామిలీ సర్టిఫికేట్లు ఈజీగా వచ్చే అవకాశం ఉంటుందేమో అనిపిస్తోంది. యామ్ ఐ రైట్? హైడ్రా ఇష్యూలోకి వెళ్ళడానికి ముందుగా ఎలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు కూడా మాట్లాడారు. మీకు అక్కడ ఉన్నటువంటి మిత్రులిద్దరికి అదండి సాక్షి ప్రేక్షకులు గుడ్ మార్నింగ్ తెలియజేస్తూ, దాన్ని ఇంకొద్దిగా ఎలాబొరేట్ గా చెప్పాల్సింది ప్రభుత్వము. అంటే మరి ఫ్యామిలీ రిజిస్టర్ ఎందుకు తీసుకొచ్చారు, ఏ సందర్భం తీసుకొచ్చారు, దేనికి ఉపయోగపడుతుంది? ఇప్పుడు ఒక స్టూడెంట్స్ కానీ లేకపోతే ఇంకెవరైనా విద్యార్థులు ఎవరికి అవసరం ఉంటే, ఇప్పుడు కుల సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలంటే తహసీల్దార్ చుట్టూ తిరగడం గతంలో చాలా ఇబ్బందులు. ఇప్పుడు కొంత మీ సేవలు అయినా టైం పడతా ఉంది. క్యాస్ట్, ఇన్కము, నివాస ధృవీకరణ పత్రము, అట్లాగే ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ అనేది కూడా ఉంటుంది సార్, అంటే లీగల్ ఎయిడ్ సర్టిఫికేట్. ఇవన్నిటికీ పరిష్కారం దొరుకుతుందా ఫ్యామిలీ రిజిస్టర్ ద్వారా? దొరికితే మంచిదే, సంతోషం. కానీ అది ఎంతవరకు వీళ్ళు మరి ఒక జీవ రూపంలో ఇచ్చినట్టున్నారో పూర్తిగా వివరణ లేదు. ఒక మంచిదే పరిణామం. ఇప్పుడు ఆధార్ కార్డు లింక్ చేసి ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికేట్ ని వాళ్ళు ఒకవేళ ఇవ్వగలిగితే అది పర్మనెంటా, లేకపోతే ఫ్యామిలీ రిజిస్టర్ లో మార్పులు వస్తాయా? అంటే మళ్ళీ చివరిలో ఏదో కండిషన్ పెడుతున్నారు, ఈ సర్టిఫికేట్ ఎలాంటి హక్కులు కల్పించదు, లబ్ధి కలగదు అని కూడా పెట్టారు. అప్పుడు దేనికి అవసరం సార్? మరి ఎందుకు పెట్టినారు? మరి అలా ఎలాంటి హక్కులు లేకపోతే, అది ఏది ధృవీకరణ పత్రం కాకపోతే దేనికి అవసరం? ఇవాళ కన్సాలిడేటెడ్ గా క్యాస్ట్, నేటివిటీ సర్టిఫికేట్, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఒకవేళ కన్సాలిడేటెడ్ గా చేస్తే ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా, ఇన్కమ్ తో ఇవి 3 ముఖ్యంగా విద్యార్థులకు అవసరం. క్యాస్ట్, నేటివిటీ, ఇన్కమ్, రెసిడెన్షియల్ సర్టిఫికేట్, ఫ్యామిలీ మెంబర్. ఇది ఒక కన్సాలిడేట్ చేసి ఒక ఫ్యామిలీ రిజిస్టర్ ఉంచితే మంచిది. అంటే 8 అంశాలు నమోదు చేస్తారట. మరి వాటిలో మీరు చెప్పినవి కూడా ఉంటే ఉపయోగం జరుగుతుంది, మొత్తం ఉపయోగపడుతుంది సార్. అవును, రైట్. మీరేమంటారు? ఈ ఫ్యామిలీ రిజిస్టర్ కొత్తగా తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు తీసుకొస్తున్న ఈ ఫ్యామిలీ రిజిస్టర్ కాన్సెప్ట్ మంచిదేనా సార్? ముందుగా మీతో పాటు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకు, సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. నిజంగా కూడా విఠల్ గారు చెప్తున్నట్టుగా దీని మీద ఇంకా గవర్నమెంట్ సైడ్ నుండి, రాష్ట్ర ప్రభుత్వం సైడ్ నుండి డీటెయిల్స్ రావాల్సి ఉంది. వాళ్ళు ఏదో జీవో కానీ ఇంకోటి కానీ ఇచ్చినట్టున్నారు తప్పితే దాని మీద ఇప్పటి వరకు పూర్తి స్థాయి గైడ్లైన్స్ ఏమి వచ్చినట్లేదు. ఇందాక విఠల్ గారే చెప్తున్నట్టుగా కూడా నిజంగానే అసలు అది దేనికి శాంక్టిటీగా తీసుకుంటారు? ఇంతకుముందు రేషన్ కార్డు ఉంది, ఆల్రెడీ ఆధార్ కార్డు ఉంది, తర్వాత క్యాస్ట్కి సంబంధించిన సర్టిఫికేట్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. దానికి సపరేట్గా దీని ద్వారా ఏం ఉపయోగం, అది దేనికోసం ధృవీకరణ కింద వాడతారు అనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇంకా ఓకే, అప్పుడు దాంట్లో చరణ్ కౌశిక్ గారి ఈ ఫ్యామిలీ రిజిస్టర్ వల్ల ఎంతవరకు ఉపయోగం జరుగుతుంది తెలంగాణ పౌరులకి? సార్, ఇప్పుడు ఫ్యామిలీ సర్టిఫికేట్ లేకపోవడం మూలంగా రకరకాల వివాదాలు అవుతా ఉన్నాయి. ఎందుకంటే ఆ కుటుంబంలో ఎవరైనా చనిపోతే వారికి సంబంధించిన లీగల్ ఎయిడ్స్ ఎవరనేది చెప్పలేని పరిస్థితిలో మనం ఉన్నాం. తర్వాత కోర్టులకు పోడు, ఆ కోర్టులలో చాలా రోజుల పాటు అది తెలియకపోవడం, అవసరానికి ఆ భూములు అమ్ముకోలేకపోవడం మూలంగా పెద్ద ఎత్తున ఫ్యామిలీ సర్టిఫికేట్ లేకపోవడం మూలంగా ఇబ్బంది అవుతా ఉంది. కాబట్టి ఫ్యామిలీ సర్టిఫికేట్ భవిష్యత్తులో ఎలాంటి వివాదాలకు తావు లేకుండా ఒక పకడ్బందీ వ్యవస్థ ఉండే విధంగా ఫ్యామిలీ సర్టిఫికేట్ ఉండాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తా ఉంది. దానిలో భాగంగానే ముందుకు పోతా ఉన్నారు. అదే కాకుండా ఇక్కడ ఏదైతే ఫ్యామిలీ సర్టిఫికేట్ అంశం ఫ్యామిలీ రిజిస్టర్ పెడతా ఉంటున్నారు కదా, అదే సార్ ఫ్యామిలీ కొత్త కాన్సెప్ట్ గా ఉంది కదా. ఫ్యామిలీ సర్టిఫికేట్ అయినా గతంలో ఫ్యామిలీ సర్టిఫికేట్ ఉంది. ఈ రిజిస్టర్డ్ అంశమే సార్, రిజిస్టర్ సంబంధించి వారికి సంబంధించినటువంటి లీగల్ ఎయిడ్స్. ఎందుకంటే ఇప్పుడు ఎస్ఐఆర్ లో కూడా 2004 ముందు ఉన్నటువంటి మీకు తల్లిదండ్రులు కానీ మీకు సంబంధించిన వాళ్ళకి సంబంధించిన ఓటు హక్కు ఎవరికైనా ఉంటే ఆ వివరాలు కూడా భద్రపరచాలని చెప్పేసి ఎస్ఐఆర్ లో పెట్టిన పరిస్థితిని కూడా మనం చూసినాం. కాబట్టి ఈ ఎస్ఐఆర్ లో వచ్చిన అంశం కావచ్చు, రకరకాల వివాదాలు కూడా ఈ ఫ్యామిలీ సర్టిఫికేట్ లేకపోవడం వల్ల చాలా కేసులు కోర్టులో పెండింగ్ ఉన్నాయి. అది కూడా ప్రభుత్వానికి కూడా చాలా నోటీసులు హైకోర్టు నుంచి కావచ్చు, సుప్రీంకోర్టు నుంచి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా పరిష్కారం లభించాలంటే ఖచ్చితంగా ఫ్యామిలీ రిజిస్ట్రేషన్ అనేది ఒకటి ఉంటే బాగుంటుందని చెప్పేసి భావించి ఫ్యామిలీ రిజిస్ట్రేషన్ సంబంధించిన అంశాన్ని అదేవిధంగా ఇప్పటికే చాలా సందర్భాల్లో చర్చ కూడా చేశారు.
పూర్తి స్థాయి ఫ్యామిలీ రిజిస్ట్రేషన్ సంబంధించి లీగల్ వివాదాలు రాకుండా ఖచ్చితంగా ముందుకు పోయే క్రమంలో ఖచ్చితంగా దీన్ని కూడా ఒక అంశంగా జోడించి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా తీసుకొచ్చే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. కాబట్టి ఫ్యామిలీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఉన్నట్లయితే భవిష్యత్తులో ఎలాంటి లీగల్ వివాదాలు రాకుండా ముందుకు పోయే అవకాశం ఉంది. కాబట్టి దీనికి చాలా అంశాలు జోడించే అవకాశం, ఎందుకంటే చాలా ఒకటిగా సార్ ఇది అకౌంట్ కూడా రిలేటెడ్ ఉన్నది. తర్వాత చూడాలి. అయితే ఓవరాల్ గా చూస్తే ఇంట్రెస్టింగ్ గానే ఉంది. ఇది కనుక సక్సెస్ అయితే మిగతా రాష్ట్రాల్లో కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉంటుంది. ఫ్యామిలీ రిజిస్టర్ అని పెడితే ఆటోమేటిక్గా దాని ఆధారంగా సర్టిఫికెట్లు ఇచ్చే పరిస్థితి కనుక వస్తే ప్రభుత్వంలో దాన్ని అన్నిటికీ ప్రామాణికంగా తీసుకున్నా కూడా ఉపయోగమే. కానీ మరి ఇప్పుడు రకరకాల ఆధార్ కార్డు అని ఇతరత్ర ఉన్నాయి. మరి అవన్నీ ఈ భవిష్యత్తులో ఎట్లా ఉంటుందని అయితే ఒక అడుగు ముందుకు వేయటం అయితే మంచిదే, జనానికి ఉపయోగపడే రీతిలో. ఏంటి ఏమంటారు సార్? అయితే చిన్న సబ్మిషన్, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ అనేది ఈ రోజు కొత్త కాదు, ఆల్రెడీ ఫ్యామిలీ మెంబర్ చాలా ఇబ్బంది పడాలి ఆ సర్టిఫికేట్ కోసం. లేదు సార్, పెద్దగా ఏం లేదు. ఎంప్లాయీస్ కి ఇస్తాము, మామూలు జనానికి ఇవ్వమని అడిగితే చెప్పారు. జస్ట్ 2 నెలల ముందు నేను మా కుటుంబానికి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ తీసుకున్నాను. పెద్దగా ప్రాసెస్ ఏమి ఉండదు సార్. ఇది మున్సిపాలిటీలు కానీ మన జిహెచ్ఎంసీ లాంటి పరిధిలో అయితే మీరు కోర్టుకు వెళ్ళి తీసుకునే అవకాశం ఉంటుంది. మిగతా రూరల్ ఏరియాలో అయితే డైరెక్ట్గా మీరు ఎంఆర్ఓ ఆఫీస్లో అప్లికేషన్ పెట్టుకుంటే 15-20 రోజుల్లో ఇచ్చేస్తారు. కేవలం 2 నెలల క్రితం నేను తీసుకున్నాను. అయితే ఆ సిస్టమ్ ఎప్పటి నుండో ఉంది. దానికి అనుబంధంగా ఈ రోజు కొత్తగా మీరు ఏం చేస్తున్నారు అనేది రాష్ట్ర 8 అంశాలు దాంట్లో జోడిస్తారట. 8 అంశాలు జోడించి ఒక రిజిస్టర్ లాగా మెయింటైన్ చేస్తారు. అది ఆల్రెడీ ఉంది సార్, ఆ సిస్టమ్ అంతా ఉంది. సర్టిఫికేట్ వేరు, రిజిస్టర్ వేరు. ఫ్యామిలీ రిజిస్టర్ మెయింటైన్ చేయడం అనేది అది కొత్త కాన్సెప్ట్ అవుతుందేమో. ఇంకా రాష్ట్ర ప్రభుత్వం డీటెయిల్స్ మా పెద్దిని ఎలాగైనా బతికించండి, చేతులెత్తి వైద్యులకు విజ్ఞప్తి చేసిన కేసీఆర్. ఏంటి ఎట్లా ఉంది? సో పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి మాజీ ఎమ్మెల్యే, ఆర్టీసీ మాజీ చైర్మన్ కూడా కదా. నిజంగా కూడా వారికి అటువంటి పరిస్థితి రావడం బాధాకరం. చిన్న ఏజ్ సార్, 55 రేంజ్ లో ఉంటారనుకుంటా. పొద్దున్న లేస్తే ప్రజల్లో తిరుగుతూ ఉంటారు, విపరీతంగా కష్టపడతా ఉంటారు. నర్సంపేట మాజీ శాసనసభ్యులు, ఇంతకు ముందు 2-3 సార్లు ఎమ్మెల్యేగా కూడా గెలిచారు. అంటే ఇప్పుడు ఉన్నటువంటి స్ట్రెస్ కానీ మిగతాది కానీ ఇవన్నిటిని బేస్ చేసుకుని వచ్చినటువంటి సిచ్యువేషన్ సార్. అనేక మందికి మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో. నిజంగా కూడా కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది. కానీ డే 1 ఏదైతే నిన్నగాక మొన్న స్ట్రోక్ వచ్చిన టైంలో ఇబ్బంది ఉండేనో అక్కడ నుండి కొద్దిగా కోలుకుంటున్నటువంటి పరిస్థితి. నిన్న స్వయంగా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, వీళ్ళతో పాటు కేసీఆర్ గారు కూడా వెళ్ళి పరామర్శించడం జరిగింది. వైద్యులను మిగతా రాష్ట్రాల నుండి దేశవ్యాప్తంగా ఎవరైతే ఫేమస్ వైద్యులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా తీసుకొస్తా ఉన్నాము. ఏ రకంగానైనా కాపాడుకోవాలని, ఎంత ఖర్చు అయినా కూడా, మిగతా ఇబ్బందులు ఏమున్నా కూడా అన్ని రకాలుగా కుటుంబాన్ని ఆదుకోవడం దగ్గర మొదలు పెడితే, వాళ్ళకి భరోసా ఇవ్వడం దగ్గర మొదలు పెడితే అన్ని రకాలుగా ఆదుకోవడానికి ఈరోజు పార్టీ సిద్ధంగా ఉంది. రైట్. రంగనాథ్ను తప్పించండి, హైడ్రా కమిషనర్గా కొనసాగే హక్కు లేదన్న హైకోర్టు సిఎస్కు ఆదేశాలు ఇచ్చింది. ఆయన స్థానంలో మరో అధికారిని నియమించాలన్న న్యాయమూర్తి రంగనాథ్ క్షమాపణ అఫిడవిట్ను సైతం తిరస్కరించిన హైకోర్టు. ఇదే దీని మీద అప్పీల్కి వెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రతి అడుగులోనూ అంతులేని ఆవేదన అంటూ, నిరుపేదలు ఎక్కువ మంది ఇబ్బంది పడ్డారంటూ మరొక వ్యాఖ్య. రాజ్యాంగ స్ఫూర్తితోనే పనిచేస్తున్న ల్యాండ్ మాఫియా తప్పుదారి పట్టిస్తోందంటున్న రంగనాథ్. సో ఇది రేవంత్ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ అవుతుందా, లేక వారు అప్పీల్ చేసుకుని ఈ ఇబ్బంది నుంచి బయటపడతారా ఏమిటనేది చూడాలి. అయితే రంగనాథ్పై కోర్టు ఆదేశాలను స్వాగతిస్తున్నామని హైకోర్టు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని రామచంద్రరావు గారు, బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు అంటే, మరోవైపు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కూడా చాలా గట్టిగా రేవంత్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ విషయంలో వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ నేత 9 తలల సర్పం కోరలు పీకిన న్యాయం అంటూ నమస్తే తెలంగాణలో ఈ హైడ్రాను సర్పంగా, 9 తలల సర్పంగా పోల్చుతూ కోరలు పీకారని చెప్పి రాశారు. అయితే 1,50,000 కోట్ల భూములను రక్షించాం, ఆర్టికల్ 2148A ఫాలో అయ్యామంటూ హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు తన వాదన వినిపిస్తున్నారు. ముందుగా విఠల్ గారు చెప్పండి, ఏమిటి హైడ్రా తీర్పు ప్రభావం ఏ రకంగా ఉంటుంది? రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి కాస్త ఎదురుదెబ్బ, లేదా ఆయన చెబుతున్నట్టుగా మాఫియాలుకి అడ్డుకట్ట వేస్తున్నందుకే ఈ పరిస్థితి వచ్చిందా? మీరేమంటారు? సరే, కోర్టు ధిక్కరణ ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఓవరాల్గా హైడ్రా వల్ల కొంత మేలు జరిగి ఉండొచ్చు, కొంత కీడు జరిగి ఉండొచ్చు. సో కానీ ఇంత వివాదాస్పదం ఎందుకయింది? ఈ పరిస్థితి హైకోర్టు ఇంత తీవ్రంగా ఎందుకు వ్యాఖ్యానించాల్సి వచ్చింది? సార్, గతంలో డిజాస్టర్ మేనేజ్మెంట్ అని ఉండేది సార్, ఒక వింగ్. అది మున్సిపల్ డిపార్ట్మెంట్ లో ఉండే, దానికి ఒక ఎస్పీ స్థాయి అధికారి ఉండేది. ఇవి కొత్తగా ఏం కాదు. అది పేరు మార్చి హైడ్రా అనే పేరు తీసుకొచ్చి రంగనాథ్ గారికి కొంత విశేషమైన అధికారాలు ఇచ్చి ప్రభుత్వ భూములని, చెరువులను రక్షించే బాధ్యత ఇచ్చినట్టుగా మనం ప్రారంభంలో చూసినాం. ప్రారంభంలో కొంత సానుకూలమైన వాతావరణం వచ్చింది. కానీ మొదటి నుంచి తప్పుతడుగు వేశారు. బడా భూముల జోలికి పోలేదు,
పేద ప్రజల ఇళ్లను కూల్చడము, పేద ప్రజల ఇళ్లను అది కూడా గతంలో మున్సిపల్ పర్మిషన్ తీసుకొని, హుడా పర్మిషన్ తీసుకొని, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎన్ఓసీలు తీసుకున్నటువంటి ఇళ్లను కూల్చడం జరిగింది ప్రారంభంలో. అక్కడ హైడ్రా మొత్తం ఒక ప్రజలు భయభ్రాంతులు గురి చేసినటువంటి వాతావరణం చూసినాం. ఇవాళ హైడ్రా ఎంత దూరం పోయిందంటే హైదరాబాద్ లో ఒక వాదన ఉంది. హైదరాబాద్ లో, తెలంగాణలో ముఖ్యంగా ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం కుప్పగోలింది. అది హైడ్రా ఒక కారణం అనేది చాలా మంది చెప్పుకుంటారు. సో ప్రారంభంలో లక్ష్యం మంచిది కావచ్చు, ఉద్దేశం మంచిది కావచ్చు, ప్రారంభం చేసినట్టు తప్పిదాలు. తర్వాత వాళ్ళు ఏం చేశారంటే పార్కులని కాపాడుకోవడము, రకాల ప్రభుత్వ భూములను కాపాడుకుంటున్నామని చెప్పారు. ఇవి చాలా వివాదాలతో కూడినటువంటి అంశాలు సార్. రెవెన్యూ మీకు తెలియదు కాదు. ఇది కేవలం హైడ్రా చేతిలో అన్ని సర్వాధికారాలు ఇస్తే హైడ్రా ఎవరు హక్కుదారుడైనా చేర్చలేరు. ఒక భూమికి సంబంధించిన హక్కు ఎవరికి ఉందంటే అది రెవెన్యూ డిపార్ట్మెంట్ చేర్చాలి, లేదా కోర్టులు తేల్చాలి. కానీ తనే నిర్ణయించుకోవడం ద్వారా వచ్చినటువంటి సమస్యలు ఇవాళ దేశ చరిత్రలో 63, 64 కాంటెంప్ట్ కేసులు ఒక అధికారి మీద పడ్డాయంటే నిజంగా విచిత్రమే. ఈ దేశ చరిత్రలో ఒక అధికారి పైన ఇన్ని కేసులు పడడం అనేది బహుశా జరగకపోవచ్చు. అదేవిధంగా హైకోర్టు మొదటిసారిగా హైకోర్టు ఒక ఐజీ స్థాయి వ్యక్తిని తొలగించని ఆర్డర్ ఇవ్వడం కూడా మొదటిసారి కావచ్చు. సో ఇవన్నీ జరిగినాయి. కొంత ప్రభుత్వ ఆస్తులు కాపాడమని చెప్పుకోవచ్చు, కానీ ఆ ఆస్తులు అనేది చాలా వివాదాలతో కూడుకున్నటువంటి ఆస్తులు. చాలా 1954 నుంచి రెవెన్యూ మ్యాటర్స్ తెలంగాణ ముఖ్యంగా చాలా చిక్కుముడులు ఉంటాయి. ఎవరు ఓనర్ అనేది, పట్టదారు ఎవరన్నా తేల్చడం అనేది కోర్టులకి సంవత్సరాల తరబడి పడతాయి. కానీ మరి ఇవి ఎక్కడ తప్పిదం చేశారు? అన్ని అధికారాలు తనే చూసుకున్నాడా? రెవెన్యూ నుంచి, కలెక్టర్ నుంచి వివరాలు తెచ్చుకోకుండా ఆస్తుల పైన మరి కబ్జాలు చేశాడా, దాడులు చేశాడనేది ఇప్పుడు ప్రైవేటు ఆస్తులు, ప్రభుత్వ ఆస్తులను వివాదం ఇవాళ 63, 64 కాంటెంప్ట్ కేసులకు దారితీసింది. మరి కమిషనర్ గారు రంగనాథ్ గారు చెప్తుందంటే ప్రభుత్వ ఆస్తులు కాపాడినామంటే కాపాడి ఉండొచ్చు కొంతవరకు, కానీ అది పూర్తిగా ఎవరి హక్కుదారులు అనేది హైడ్రా నిర్ణయించలేదు. రెవెన్యూ డిపార్ట్మెంట్ నిర్ణయించాలి ఒక భూమికి సంబంధించిన హక్కు ఎవరికి ఉంటుందని. అది తేల్చుకోకుండా జరిగినటువంటి నష్టం ఇవాళ ఈ స్థాయి తీసుకొచ్చింది. అంటే రేవంత్ ప్రభుత్వానికి ఇబ్బంది అవుతుందా? ఒకవేళ అప్పీల్లో ప్రభుత్వానికి అనుకూలంగా వస్తే అప్పుడు పరిస్థితి మారుతుందా? అప్పీల్కి వెళ్ళొచ్చు, నేను కాదనట్లేదు సార్. బట్ జరిగినటువంటి తప్పిదాలనే ప్రభుత్వం ఎప్పటికైనా సరిదిద్దుకోవాలి. ఎవరికైనా విశేషమైన అధికారులు ఇవ్వకూడదు సార్. ఇప్పుడు హైడ్రా కింద ఒక కమిటీ వేయండి అవసరం అనుకుంటే. రెవెన్యూ డిపార్ట్మెంట్, మున్సిపల్ డిపార్ట్మెంట్, ఇంకెవరైనా డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు కమిటీ లాగా వేసి, అధికారులతో కమిటీ వేసి తద్వారా వచ్చిన నిర్ణయాల్ని చేస్తే మంచిది. రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధం లేకుండా హైడ్రా యాక్షన్ తీసుకోవడం ద్వారా వచ్చినటువంటి సమస్యలు ఇవి. రైట్, ఓకే. వెంకట్ గారు హైదరాబాద్ నుంచి. వెంకట్ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం అండి. నమస్కారం, అందరికి నమస్కారం అండి. ఇప్పుడు ఈ హైడ్రా కమిషనర్ ఆయన ఈజ్ ఇండిఫరెంట్, ది పబ్లిక్ కి ఇండిఫరెంట్ గా ఉన్నాడు, యారగెంట్ గా ఉన్నాడు. అదే యారగెన్స్ కోర్టుకు చూపించాడండి. అసలు కోర్టులో కంటెంప్ట్ పిటిషన్ ఎప్పుడు పడుతుందంటే కోర్టు జడ్జిమెంట్ ని ఇతను ఫాలో కానప్పుడు కంటెంప్ట్ పడుతుంది. అతను ఏం చెప్తున్నాడో, ఏం మాట్లాడుతున్నాడో నేను ఎక్స్ప్లెనేషన్ గౌరవంగా మాట్లాడండి, గౌరవంగా మాట్లాడండి. డూ అనే పదం అక్షరం వాడటం కరెక్ట్ కాదు. ఎవరు నువ్వు అన్నారండి? ఓకే, అతను అనాలా, ఆయన ఏమైనా గౌరవించాలా? డిబేట్ లో గౌరవంగానే మాట్లాడాలి. నో, మీరు గౌరవంగా మాట్లాడదలిస్తేనే కంటిన్యూ చేయండి, లేకపోతే వద్దు దయచేసి. మీ కోపం ఉంటే అది వేరే విషయం. రంగనాథ్ గారు అనాలి తప్ప ఇంకో పదం వాడొద్దు దయచేసి. ఎందుకంటే దేనికదే నడుస్తూ ఉండాలి, అంతేగాని మనం మీ ఆగ్రహాన్ని అంతా నా దగ్గర చూపితే ఎట్లా? ఓకే, అంతేనా? రైట్. నిఖిల్ గారు. సార్, ఈ హైడ్రా అనేది మొదలుపెట్టినప్పటి నుండి, అసలు హైడ్రాకి ముందు మేం ప్రభుత్వంలో ఉన్ననాడు నాకు గుర్తున్నంత వరకు 2016-17 సమయంలో తెలంగాణలో ఒక డిజాస్టర్ రెస్పాన్స్ టీం ఉండాలి, డిజాస్టర్ రెస్పాన్స్ టీం ఉండాలి, దానికి ఒక ఐపీఎస్ అధికారి హెడ్గా ఉండాలని చెప్పి మన ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ఆఫీస్ ఉంటుంది. మా సిరిసిల్ల ఎస్పీగా ఉన్నటువంటి విశ్వజిత్ అనే వ్యక్తిని తీసుకొచ్చి ఆ డిజాస్టర్ మేనేజ్మెంట్కి హెడ్గా పెట్టాము. ఆ తర్వాత ఇదే నిజంగా కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి ఎక్కడెక్కడ ఏమేమి చేయాలి, ఏ రకంగా ప్రభుత్వ ఆస్తులను కాపాడాలి, ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉంటే వాటిని సార్ట్అవుట్ చేయాలనే దాని మీద మేము ఫోకస్ చేసినాం. దాన్ని ఈరోజు కొంచెం పేరు మార్చి ఆఫీసర్ని పక్కన పెట్టి ఇంకో ఆఫీసర్ని తీసుకొచ్చి హైడ్రా అని పెట్టిండ్రు. హైడ్రా మొదలుపెట్టిన నాటి నుంచి ఈ రోజు వరకు అది పేదలకు మాత్రమే హైడ్రాగా ఉంది, పెద్దలందరికీ కూడా విత్డ్రాగా ఉన్నటువంటి పరిస్థితులను అనేకం చూసినాం మనము. దాదాపుగా ఈ రోజు వరకు ఒక 700 పైచిలుకు కేసులు రాష్ట్రంలో హైకోర్టు దగ్గర పెండింగ్లో ఉన్న ఇదే హైడ్రాకి సంబంధించి ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా, ఎవరికి ఇన్ఫర్మేషన్ కూడా లేకుండా, పొద్దున నిద్ర లేసే వరకు అర్ధరాత్రి అపరాత్రి అనే తేడా లేకుండా బుల్డోజర్లను ఇంటి ముందుకు తీసుకుపోవాలి. ఇండ్లను ఎటువంటి ఇంట్లో ఉన్న సామాన్లు, చిన్నపిల్లల పుస్తకాలు కూడా తీసుకునే అవకాశం ఇవ్వకుండా
వాటిని తీసి అవతల పడేయాలి. ఇది మాత్రమే ఆలోచనగా హైడ్రా పనిచేస్తుంది. 1,50,000 కోట్ల విలువైన భూమిని కాపాడారు సార్. వాళ్ళు ఆ మాటలు చెప్తా ఉన్నారు కానీ వాళ్ళు చేసినటువంటి విధ్వంసం ఎంత? మీకు చిన్న ఉదాహరణ చెప్తా. సున్నం చెరువు అని మాదాపూర్ పరిసర ప్రాంతాల్లో ఉంటుంది. సున్నం చెరువుకు సంబంధించిన ల్యాండ్ మీద ఈ రోజు వరకు రాష్ట్ర ప్రభుత్వం ఒక లెక్క చెప్తుంది, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇంకో లెక్క చెప్తుంది, హైడ్రా ఇంకో లెక్క చెప్తుంది, హెచ్ఎండిఏ ఇంకో లెక్క చెప్తుంది. దానికి సంబంధించి అసలు సున్నం చెరువు పరిధి ఎంత అన్నది ఈ రోజు వరకు క్లారిటీ లేదు. కానీ మేఘాల మీద ఇదే హైడ్రాబాద్ ఎక్కడికక్కడ విధ్వంసం సృష్టించే విధంగా అక్కడ ఉన్నటువంటి ఇళ్లన్నింటిని కూలుస్తూ ఉంటుంది. కూలిస్తే కడుపు కాలినటువంటి ఒక బాధితుడు హైకోర్టు తలుపు తట్టింది సార్. 3-4 నెలలు గడుస్తూ ఉంది ఈ సంఘటన జరిగి. స్పష్టంగా హైకోర్టు చెప్పింది తన నివాసం FTL పరిధిలో లేదు, మీరు ఎందుకు కూల్చిండ్రు అని అంటే ఇదే రంగనాథ్ గారు ఏం చెప్తారంటే పొరపాటున కూల్చినాము, మళ్ళీ కట్టుకోమనండి అని చెప్పిండ్రు. ఇదేనా సార్ హైడ్రా చేసే పని? మళ్ళీ కట్టుకోండి అని స్పష్టంగా చెప్పిండ్రు. అన్ని పేపర్లు రాసిన ఇదే విషయము. ఇదే ఎవరన్నా మీలాంటోలో నాలాంటోలో బుల్డోజర్ తీసుకొని పోయి ఇదే కాంగ్రెస్ పార్టీ కార్యాలయం మీదకి ఒకవేళ పోయే ఆలోచన చేస్తే, కూలిస్తే మళ్ళీ కట్టుకోండి అని చెప్తే ఊరుకుంటుందా సార్ ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం, ఇదే కాంగ్రెస్ పార్టీ? దాని మీద సమాధానం ఉండదు. ఇదే లోతుకుంటకు సంబంధించి నిన్నగాక మొన్న చెప్పింది రంగనాథ్ గారు, ఆ లోతుకుంట భూముల విషయంలో మీరు వేలు పెట్టకండి, దాని మీద ఇంకా కంక్లూజన్ రాలేదు అని. నిజంగానే మీరు వేలు పెట్టే ఆలోచనలు చేస్తే అనేక సార్లు ధిక్కరించారు. ఇప్పటికీ 63 సార్లు కోర్టు ధిక్కరణ కేసులు ఉన్నాయి మీ మీద. అయినప్పటికీ మీరు ధిక్కరిస్తే అక్కడ ఉన్నటువంటి ఆర్మీకి ఆదేశాలు ఇస్తా ఉన్నాం, ఇమ్మీడియట్గా మీరు హ్యాండ్ ఓవర్ చేసుకోండి రంగనాథ్ గారిని అని చెప్పిండ్రు. అటువంటి పరిస్థితులు గతంలో ఏనాడన్నా చూసినామా సార్ మనము? ఎక్కడికక్కడ ఒకవైపు రంగనాథ్ గారు తప్పుదారి పట్టిస్తుందని ఈ రోజు అదంతా చెప్తా ఉన్నారు. ఎవరి చేతిలో ఉంది సార్ ల్యాండ్ మాఫియా? ప్రభుత్వం వీళ్ళదే కదా, ఎంక్వైరీ చేయండి దాని మీద. అవి చేయకుండా పొద్దున్న లేసి పేదల ఇళ్ల మీదకి మాత్రమే ఎందుకు పోతా ఉన్నారు మీరు? ఇన్ని FTL పరిధిలో అనేక భూములు కనబడతా ఉన్నాయి కదా, అనేక ఫామ్ హౌస్లు కనబడతా ఉన్నాయి కదా, దాని మీద కనీస ఆలోచన ఎందుకు చేయలేదు? అన్ని చోట్లకి ఎక్కడ హిమాయత్ సాగర్ చుట్టుపక్కల ఎన్ని ఫామ్ హౌస్లు ఉన్నాయో ఇప్పుడు కెమెరాలు తీసుకొని పోదాం సార్ మనము. లేదు, ఇదే దుర్గం చెరువుకి కూతవేటు దూరంలో కేవలం నడుచుకుంటూ పోతే గట్టిగా అరుస్తే వినబడుతుంది ఇదే రేవంత్ రెడ్డి గారి సొంత సోదరుడు తిరుపతి రెడ్డి గారి నివాసం. అక్కడి వరకు ఎందుకు పోతుంది సార్ ఇదే హైడ్రా? ఈ రకంగా కేవలం పేదలు 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 అని వాళ్ళని పీల్చి పిప్పి చేస్తా ఉన్నారు తప్పితే పెద్దల దగ్గరికి ఎందుకు పోయే ఆలోచనలు చేస్తా ఉన్నారు మీరు? అయితే హైకోర్టు ఏదో స్టే ఇచ్చినట్టుంది కదా, ఇప్పుడు వాళ్ళకి సంబంధించి స్టే తెచ్చుకోవడానికి మీరు అవకాశం ఇస్తారు. మరి పేదలకు అదే స్టే తెచ్చుకునే అవకాశం ఎందుకు ఇయ్యరు? పొద్దున్న లేస్తే 4 గంటలకే నీ బుల్డోజర్లు అదే పేదల ఇంటి ముందుకు ఎందుకు పోతా ఉన్నాయి? ఇందాక నేను చెప్తున్నట్టుగా ఇదే చిన్నపిల్లల కనీసం పుస్తకాలు తీసుకునే అవకాశం ఎందుకు ఇవ్వలేకపోతా ఉన్నారు? ఇది కదా మేము అడుగుతా ఉంది. దీనికి సంబంధించి అనేక రకాలుగా మా కేటీఆర్ గారి నాయకత్వంలో, హరీష్ రావు గారి నాయకత్వంలో అనేక నిరసన కార్యక్రమాలు చేపట్టినాం. మా తెలంగాణ భవన్లో ఇదే ఇండ్లు కోల్పోయినటువంటి అనేక బాధితులందరినీ పిలిచి, మీలాంటి మీడియా అందరినీ పిలిచి మీడియా ముఖంగా మాట్లాడించినాం సార్. వాళ్ళ ఆర్తనాదాలు వింటా ఉంటే నిజంగా కూడా అది చాలా బాధాకరమైన విషయం. రాష్ట్ర చరిత్రలో ఇటువంటి పరిస్థితి ఎన్నడూ జరిగింది లేదు. అయినప్పటికీ వీళ్ళు మానకుండా, కనీసం స్క్రూటినీ చేయకుండా పూర్తి స్థాయి విధ్వంసకరంగా ఇదే రంగనాథ్ గారు పనిచేస్తూ ఉంటే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఒక అడుగు ముందుకేసి ఎస్ వి డిమాలిష్ లైక్ ఎనీథింగ్, ఇరాన్ ఇరాక్ లాంటి యుద్ధంలో ఎటువంటి జరుగుతూ ఉంటుందో అది చేస్తూ ఉంటాము. హిట్లర్ స్ఫూర్తితో ఎవరైతే అడాల్ఫ్ హిట్లర్ కోట్లాది మందిని పుట్టన పెట్టుకున్నారో అదే హిట్లర్ స్ఫూర్తితో మేము పరిపాలన చేస్తున్నాం, మేము ఈ డిమాలిషన్లు చేస్తున్నాము అని స్వయంగా ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. ఎస్ మీరు చేయండి నిజంగా ఇబ్బంది ఉంటే, కానీ నోటీస్ ఇవ్వండి, కోర్టుకు పోయే అవకాశం ఇవ్వండి. నిజంగా తప్పుంటే కోర్టు చెప్తా ఉంటుంది కదా. ఇవన్నీ అవకాశం లేకుండా కేవలం అర్ధరాత్రి అపరాత్రి అనేది బుల్డోజర్లు తీసుకుపోయి వాళ్ళ మీద ఎందుకు పడతా ఉన్నారు? దీని మీద సమాధానం చెప్పే పరిస్థితి లేదు ఈ రోజు వరకు కూడా. చరణ్ గారు చెప్పండి. బీజేపీ విఠల్ గారి కంటే మన నిఖిల్ చాలా ఘాటుగా మాట్లాడారు, వీటన్నిటికీ మీరు సమాధానం ఇవ్వండి సార్. ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వ ఆయనలో 2014 నుంచి 23 వరకు 44 చెరువులు హైదరాబాద్ లో పూర్తిగా మాయమైపోయినాయి. అదే కాకుండా పాక్షికంగా HMD లిమిట్స్ లో దాదాపు 444 చెరువులు ఉంటే దాదాపు 174 చెరువులు మాయమైన పరిస్థితి మనం చూస్తాం. బీఆర్ఎస్ ప్రభుత్వ ఆయనలో చెరువులు, పార్కులు, తర్వాత బఫర్ జోన్లు, FTL మొత్తం కబ్జాలు చేసి మొత్తం రియల్ ఎస్టేట్ మాఫియా చేసింది బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి వాళ్ళకు భయం వేస్తుంది, బాధేస్తుంది. వారి పార్టీలో ఉన్నటువంటి అదేవిధంగా ఇది అనురాగ్ కాలేజీ కావచ్చు, తర్వాత మల్లారెడ్డి గారి కాలేజీ కావచ్చు, రాజశేఖర్ గారి కాలేజీ కావచ్చు, ఫాతిమా కాలేజీ కావచ్చు, ఈ 4 కాలేజీలు FTL బఫర్ జోన్లు ఉన్నాయని చెప్పేసి అదేవిధంగా హైడ్రా నోటీసులు ఇచ్చి స్వచ్ఛందంగా వాళ్ళు కోర్టు పోయిన పరిస్థితి. ఏమో బీఆర్ఎస్ పార్టీ ఏంటంటే పేద నిజాయితీ పనులు, వాళ్ళంతా నిజాయితీ పనులు ఎవరు మాట్లాడుతున్నారు. దుర్మార్గాలకి ఈ పాపాల కారణమే వాళ్ళు సార్. మొత్తం దోపిడీ చేసి ఇప్పుడు ఏదో కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడుతున్న అర్థం ఉందా? మీ ప్రభుత్వం ఎన్ని కేసులు ఒకసారి చెక్ చేసుకోండి. మీరు ఒకసారి హైడ్రా ఎన్నిసార్లు మందలు ఇచ్చిందో, ఒక ఆర్టీసీ కార్మిక విషయంలో ఎన్నిసార్లు మందలు ఇచ్చిందో తెలుస్తుంది.
మీరు ఇప్పుడేదో పవర్ పోయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం నిధులేసే ప్రయత్నం చేస్తే ఎట్లా? అదే కాకుండా సార్ నిన్న లోతుకుంట అంశము 125 ఎకరాలకు సంబంధించి వాళ్ళు 3 కిలోమీటర్ అవతల వాళ్ళ ల్యాండ్ ఉంటే ప్రభుత్వ భూమిలో వచ్చి 1,000 కోట్ల రూపాయలు దోసుకునే ప్రయత్నం చేస్తే అక్కడ ఉన్నటువంటి పర్యావరణ ప్రేమికులు కావచ్చు, తర్వాత 2500 సంవత్సరాల కింద ఉన్నట్టు గుట్టను తొలగించే ప్రయత్నం, ఎలాంటి అనుమతి లేకుండా తొలగించే ప్రయత్నం చేస్తే అక్కడ ఉన్నటువంటి ప్రజలు కావచ్చు వాళ్ళంతా కంప్లైంట్ చేస్తే ఐటీ రంగంలో దిగింది. అదే కాకుండా ఈ 63 కేసులకు సంబంధించి కూడా సార్ ఎవరో వేసిన సీతారావు, సంధ్యా కన్వెన్షన్ సీతారావు గారు కావచ్చు, నల్లా మల్లారెడ్డి గారు కావచ్చు, తర్వాత లోతుకుంటకు సంబంధించి సుధాకర్ రెడ్డి గారు, ఎడ్ల సుధాకర్ రెడ్డి గారు, వీళ్ళకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీలో గతంలో వారు 14లో పోటీ చేసిన వ్యక్తి. అంటే బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన వాళ్ళంతా చెరువులు నాలాలు మొత్తం కబ్జా చేసి దాని మూలంగానే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ పడిందని చెప్పి ప్రయత్నం చేసినట్లా మేము సాహసోపేత నిర్ణయం తీసుకొని ఒక ధైర్యమైన నిర్ణయం తీసుకొని హైడ్రా తన మన అనే భేదం లేకుండా ముందుకు పోతున్నాం. అదే కాకుండా ఇప్పుడు తిరుపతి రెడ్డి గారి అంశాన్ని తీసుకొచ్చారు. ఇక్కడ హైదరాబాద్ లో వాల్టా చట్టం అమల్లో ఉన్నది. 2002లో చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు. వాల్టా చట్టం పరిధిలోకి అది రాదు కాబట్టి దాన్ని అక్కడ ఇచ్చిన నోటీసులు వెనక తీసుకున్న పరిస్థితి మనం చూసినాం. అదే కాకుండా ఎన్నికల కన్వెన్షన్ తొలగించారు. అదే కాకుండా మా పల్లనరాజు కేంద్ర మంత్రి సార్, కేంద్ర మాజీ మంత్రి వాళ్ళ తమ్ముడు ఆనందరాజు గారికి సంబంధించి అక్కడ అదే హైడ్రా అదేవిధంగా ల్యాండ్ కూడా టేక్ ఓవర్ తీసుకున్న పరిస్థితి మనం చూసినాం. హైడ్రా వచ్చిన తర్వాత 1,50,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ప్రభుత్వ భూములను, పార్కులను, తర్వాత రోడ్లను కాపాడే ప్రయత్నం చేసి వేలకు సంబంధించిన అప్లికేషన్ ఇప్పుడు హైడ్రా దగ్గర పెండింగ్ ఉన్నాయి. ఒక ముందుకు పోయే క్రమంలో ప్రైవేట్ వ్యక్తులు నష్టం జరుగుతున్నారు, వాళ్ళు కోర్టుకు పోతా ఉన్నారు. దాని ఏదో భూతందలు చూపించి అసలు ప్రభుత్వమే తప్పు చేసింది, కాంగ్రెస్ ప్రభుత్వమే తప్పు చేసింది, అమ్మ పెట్టదో అడుకునేదట. మీరు మొత్తం చెరువులు కబ్జా చేస్తే ఆ చెరువులు కాపాడే ప్రయత్నం చేసినప్పుడు ప్రశ్నించాల్సింది పోయి ఏకంగా కాంగ్రెస్ పార్టీకి హైకోర్టు గిట్ జరిగింది, రేవంత్ గారి నిర్ణయానికి ఇది హైకోర్టు గిట్ అన్నది, అది ఇచ్చింది సింగిల్ బెంచ్ ధర్మాసనం. ఇంకా చాలా బెంచులు ఉన్నాయి దేశంలో. బోలెడంత మంది నాయకుల మీద కోర్టు కేసులు ఉన్నాయి. ఇంత చెప్తున్న కేటీఆర్ గారు పిరంగినాల మీద కట్టిండు. ఆయన పేద ప్రకృతి మీద ప్రేమ ఉంది కదా, త్రిపులోన్ జీవో తీసేసి నాశనం చేసి 2 లక్షల ఎకరాలు త్రిపులోన్ జీవో తొలగించి హైదరాబాద్ సర్వనాశనం చేసే ప్రయత్నం చేసింది మీరు. హరీష్ రావు గారికి మొయినాబాద్లో పామోదు త్రిపులోన్ జీవోలో, కేటీఆర్ గారికి జన్మాల పామోదు ఉంటుంది, ఒడినాలపల్లిలో సంతోష్ రావు గారు ఉంటుంది, శంకర్పల్లిలో కలవకులకు అయితే మొత్తం త్రిపులోన్ జీవోనే. వీళ్ళేదో ప్రకృతి మీద ప్రేమ ఉందట, హైదరాబాద్ కాపాడే ప్రయత్నం వాళ్ళు చేసిరట, మేము వచ్చేట విధ్వంసం చేసే ప్రయత్నం మీరు చేసిన మాట్లాడతారు. తెలంగాణ సమాజం నవ్వుకుంటారు సార్. దయచేసి బీఆర్ఎస్ పార్టీ ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఈ చెరువులను, ఈ రాక్స్, లేక్స్ మొత్తం అన్యాక్రాంతం చేసి దోపిడీ పాల్పడి రియల్ ఎస్టేట్ చేసిందే వాళ్ళు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో అవన్నీ పునరుద్ధరించే ప్రయత్నం జరుగుతా ఉంది. ప్రకృతిని కాపాడే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. కోర్టు కేసులు వచ్చిన చట్టం ప్రకారం మాత్రమే ముందుకు పోతున్నారు. రైట్, ఎప్పుడో బాగా చెప్పారు, మీ వాదన కూడా బాగా వినిపించారు, కాదని నేను అంటలేదు. కానీ బట్ హైకోర్టు ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేయటం, అసలు ఆయన్ని తప్పించాలని చెప్పడం ద్వారా మీ ప్రభుత్వానికి అది ఎదురుదెబ్బ అవుతుందా అవదా? మరి ఇప్పుడు ఈయన మిత్రుడు చెప్తున్నారు దుర్గం చెరువు ఏరియాకి ఎందుకు వెళ్ళలేదు, లేదా ఇంకో చోటకి ఎందుకు వెళ్ళలేదు, మీకు సంబంధించిన వాళ్ళు ఉన్న చోట వెళ్ళలేదు, ప్రత్యర్థులు ఉన్న చోట వెళ్ళారు, నిరుపేదలు ఇల్లు కూల్చారు అని ఇట్లా చెబుతున్నారు. నిజంగానే కొంత ల్యాండ్ ప్రొక్యూర్ చేసి సెక్యూర్ చేసి ఉండొచ్చు, దాన్ని మనం అభినందించవచ్చు అంతవరకు. కానీ ఈ జరిగిన డ్యామేజ్ విషయంలో మీకు ఎక్కువ నష్టం జరుగుతుందా అనేది ఇక్కడ హైడ్రా ఏర్పడే నాటికి 2024 జూలై మాసంలో ఏర్పడే నాటికి ఎవరైనా పేద వర్గాలకు సంబంధించిన ఇండ్లు నిర్మించుకుని ఉంటే అవి ఎక్కడ తొలగిస్తలేదు. తర్వాత హైడ్రా డేట్ తర్వాత మాత్రమే తొలగిస్తా ఉన్నారు. శాటిలైట్ మ్యాప్ ఆధారంగా ముందుకు పోదు. కమర్షియల్ యాక్టివిటీస్ ఎప్పటి నుంచి చేస్తున్నా అవి తొలగించే ప్రయత్నం జరుగుతా ఉంది. దానిలో భాగంగా హైడ్రా ముందుకు పోతా ఉంది. దానిలో భాగంగా పెద్ద ఎత్తున ఓన్లీ బిల్డర్లకు మాత్రమే నష్టం జరిగింది కాబట్టి ఆ బిల్డర్లంతా కోర్టుకు పోయారు. అదే కాకుండా ఆర్టికల్ 21 కావచ్చు 47 ప్రకారం మాత్రమే ముందుకు పోతా ఉన్నారు. ఆ క్రమంలో చిన్న ఏదైనా ఇబ్బందులు అవుతుండొచ్చు కాక దానిలో భాగంగా కోర్టులో కామన్ గా కేసులు అవుతుంటాయి. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లో ఒకసారి చెక్ చేసుకోండి సార్, 1000 కేసులు అయినాయి ఆ ప్రభుత్వం మీద. ఆ బుల్డోజర్ సంబంధించి కావచ్చు, ఇవన్నీ రకరకాల జరుగుతా ఉన్నాయి. కేసీఆర్ ప్రభుత్వంలో చాలా కేసులు ఎగ్జాంపుల్ చేస్తే మీకు బీజేపీ ఆదర్శమైందా అని అడుగుతారు వీళ్ళు. లేదు సార్, మేమేమంటా ఉన్నాం సార్, ప్రభుత్వాలు నడిపే క్రమంలో కఠినమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు కోర్టుకు పోతారు. కోర్టుకు పోయినప్పుడు కొన్ని అధికారుల మీద చర్యలు తీసుకోవాలని సింగిల్ బెంచ్ ధర్మాసనం వేస్తూ తర్వాత సెకండ్ బెంచ్ అప్లై చేస్తారు, థర్డ్ బెంచ్ ఉంటది, అదేవిధంగా రాజ్యాంగబద్ధమైనటువంటి బెంచ్ ఉంటది, తర్వాత సుప్రీం కోర్టులు ఉంటాయి. కాబట్టి ఇక్కడ హైడ్రా అనేది చాలా పారదర్శకంగా ముందుకు పోతుంది సార్. ఇక్కడ చూస్తా ఉన్నారు హైదరాబాద్ లో 50 డిగ్రీలు ఎండ వచ్చిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం, సెంటీమీటర్లు. తర్వాత వర్షం విపరీతంగా పడుతున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఇవన్నీ కూడా 20 చెరువులను పునరుద్ధరించే ప్రయత్నంలో ముందుకు పోతూ 6 చెరువులు ఆల్రెడీ హైడ్రా పూర్తి చేసింది. కాబట్టి ఇవన్నీ కాపాడే ప్రయత్నం చేస్తున్నప్పుడు సవసరమైన నిర్ణయం తీసుకొని ప్రభుత్వం ముందుకు పోతున్నప్పుడు ప్రజల నుంచి వస్తున్నట్టు స్పందన ఆధారం కావచ్చు, మొత్తం కాపాడే ప్రయత్నం చేస్తున్నప్పుడు ప్రభుత్వానికి మద్దతు ఉండాల్సిన ప్రతిపక్షాలు ఎంతసేపు విమర్శలు చేసలే తప్ప
తీసుకొచ్చిన విధానం బాగుంది. సరే ఏదన్నా పొరపాటు జరిగితే ఆ పొరపాటు చెప్తే తప్పలేదు, కానీ మొత్తం బడగాసి మీదేసే ప్రయత్నం చేస్తే ఎట్లా? కాబట్టి వాల్టా చట్టం హైదరాబాద్ మీరు అపోజిషన్ ఉన్నప్పుడు వేరే పని ఎక్కడ చేశారు కానీ ఎవరైనా అదే పని చేస్తారు. రైట్, ఓకే. ఆయన చెప్పిన దాని మీద మీరేమంటారు? సార్ ఒక్కసారి మీరు ఈ వీడియో చూస్తే హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్నోళ్ళంతా సంబరాలు చేసుకుంటున్నారు పటాకులు కాల్చి. ఎప్పుడు? నిన్న రాత్రి ఇదే హైడ్రా కమిషనర్ మీద హైకోర్టు మాట్లాడిన మీరు ఏర్పాటు చేసి ఉంటారు. చాలా స్పష్టంగా కనబడుతుంది. మూసీ పక్కన ఉన్నటువంటి బాధితులు కానీ మిగతా ప్రాంతాల్లో వీరు ఎక్కడైతే ఇల్లు కూల్చిండ్రో వాళ్ళంతా సంబరాలు చేసుకుంటున్నారు. ఓకే, ఇటువంటి పరిస్థితి ఉంటే అదే అర్థం పడతా ఉంది కదా వీళ్ళ పరిపాలన ఎంత గొప్పగా ఉందని. స్పష్టంగా ఇదే హైకోర్టు 2025 ఫిబ్రవరిలో జస్టిస్ లక్ష్మణ్ గారి ధర్మాసనం ఏమన్నా తెలుసా సార్? ఇదే హైడ్రాని దొంగల ముఠా అని మాట్లాడింది. హైకోర్టులో స్పష్టంగా దొంగల ముఠా చర్య ఇది అని మాట్లాడింది. నిన్నటికి నిన్న కూడా బందిపోటు దొంగల ముఠాగా అభివర్ణించింది రాష్ట్ర హైకోర్టు ఇదే చర్యలను. 63 సార్లు కోర్టు నుండి వీళ్ళు ఎగ్జంప్షన్ అడుగుతారా సార్? వీళ్ళు 63 సార్లు కోర్టు ధిక్కరణ కేసులు ఉంటాయా సార్? నిజంగానే ఎందుకు పోరు? ఇదే రంగనాథ్ గారు మొన్నటికి మొన్న కేవలం వారం క్రితం మీరు ఇప్పుడు ఇమ్మీడియట్గా కోర్టుకు రాకపోతే ఇమ్మీడియట్గా మీ మీద అరెస్ట్ వారెంట్ ఇస్తాము అని చెప్పిండ్రు. సాయంత్రం 6:30 గంటలకు పోక తప్పని పరిస్థితి ఈరోజు. ఇన్ని పరిస్థితులు ఎందుకు వస్తూ ఉన్నాయి? ఇప్పుడు మిత్రులు అనేక చెరువుల పేర్లు చెప్పిండ్రు. ఆ చెరువు కాపన్నం, ఈ చెరువు కాపన్నం అని చెప్పిండ్రు కదా. అదే ఫాతిమా కాలేజ్ అన్నారు కదా, ఫాతిమా కాలేజ్ దగ్గరికి ఎందుకు పోయే పరిస్థితి లేదు? అదే సల్కం చెరువును ఎందుకు ముట్టే పరిస్థితి లేదు ఈరోజు? దీని మీద సమాధానాలు చెప్పారు. పొద్దున్న లేస్తే ఈ బాధితులందరికీ అండగా ఉంటున్నాం కాబట్టి కేటీఆర్ గారిని విమర్శించాలి, హరీష్ రావు గారిని తప్పుపట్టాలి, కేసీఆర్ గారిని దూషించాలి. ఇది మాత్రమే వీళ్ళ ఎజెండాగా కనబడుతూ ఉంది. ఎస్, మేము నిజంగానే వెల్కమ్ చేస్తాం మీరు నిజంగా 1,00,000 కోట్లో 1,50,000 కోట్లో ప్రాపర్టీ కాపాడితే. కానీ హైకోర్టులో పెండింగ్ ఉన్న కేసుల మీద కూడా మీరు ఎందుకు పోతా ఉన్నారు? వాళ్ళకు కనీసం కోర్టుకు పోయే అవకాశం ఎందుకు ఇస్తలేరు? వాళ్ళకి కనీసం ఇంట్లో ఉన్న సామాన్లు తీసుకునే అవకాశం ఎందుకు ఇస్తలేరు? విలువైన డాక్యుమెంట్లు ఉంటాయి సార్, వాళ్ళు చదువుకున్న డాక్యుమెంట్లు ఉంటాయి, ఇంకేదైనా అసెట్స్కి సంబంధించిన డాక్యుమెంట్లు ఉంటాయి. ఆ డాక్యుమెంట్లన్నీ దాంట్లోనే పోతా ఉన్నాయి. ఈరోజు లోన్లు తీసుకొని కట్టుకుంటా ఉన్నారు. ఇంకా విచిత్రం ఏంటంటే కూకట్పల్లిలో వివేకానంద నగర్ కాలనీ అని ఉంటుంది సార్. ఆ కాలనీ పరిసర ప్రాంతాల్లో వీళ్ళు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్ననాడు పట్టాలిచ్చి ఆ ఇండ్లను ఈరోజు FTL పరిధి అని చెప్పి వీళ్ళే కూల్చేసిండ్రు. మరి మీరు ఇచ్చిన పట్టాలే కదా, మీరే రకంగా కూల్చేసిండ్రు? దాని మీద సమాధానం ఉండదు. ఇటువంటివి అనేకం జరుగుతూ ఉంటే వాటిని మేము ప్రశ్నిస్తూ ఉంటే మా మీదకి ఏసీబీని పంపాలన్నా ఇంకో కేసులు పెట్టాలన్నా మమ్మల్ని ఏ రకంగా ఎంక్వైరీల పేరుతో వేధించాలి అనేది మాత్రమే వీళ్ళ ఎజెండాగా కనబడతా ఉంది ఈరోజు. ఓకే, విఠల్ గారు మీరేమంటారు? వీళ్ళిద్దరు వాదన మీద మీ కామెంట్ ఏంటి? సార్ నేనేమంటున్నంటే ఉద్దేశం మంచిదే కావచ్చు, కానీ ఒక అధికారికి విశేషమైన అధికారాలు ఇవ్వడం ద్వారా చాలా సమస్యలు వచ్చినాయి అనేది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు నిజంగా నిష్పక్షపాతంగా ఉండాలి అధికారి. మరి ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టుగా ఫాతిమా కాలేజ్ అనేది సెంటర్ లో, ఆ చెరువు సెంటర్ లో ఉంటది. అది చూస్తే స్పష్టంగా అది FTలో లేదని వాళ్ళ రెవెన్యూ డిపార్ట్మెంట్ చెప్తుంది. విచిత్రంగా కోర్టుకు వ్యవహరిస్తుంది అది FTలో లేదని. ఇది ఇట్లాంటి పక్షపాత ధోరణి ద్వారా హైడ్రా చెడ్డ పేరు తెచ్చుకుంది. ముఖ్యంగా పేద ప్రజల ఇంటికి ప్రారంభంలోనే పేద ప్రజల ఇళ్లను కూల్చడం అంటే చాలా దుర్మార్గమైన చర్య. నిజానికి ఆ ఇళ్లను ఇప్పుడు గతంలో మున్సిపల్ పర్మిషన్ ఇస్తారు సార్, ఆ ఇళ్లకి HNDA పర్మిషన్ ఉంటుంది, లేఅవుట్స్ ఉంటాయి, గవర్నమెంట్ బ్యాంక్ లోన్స్ ఇస్తాయి. ఇవన్నీ ఇచ్చినాక కూలగొడితే ఏంది సార్? ఒక వ్యక్తి జీవిత కాలంలో ఒక పేదవాడికి ఇల్లు అనేది గూడు అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం. అది ఆ ప్రారంభం ఇళ్లను గూడగొట్టడం ద్వారా చాలా వ్యతిరేకత తెచ్చుకుంది ప్రభుత్వం. హైడ్రా రంగనాథ్ గారు ఒక ఆనెస్ట్ ఆఫీసర్ కావచ్చు, స్ట్రిక్ట్ ఆఫీసర్ కావచ్చు, కానీ విశేషమైన ఒక అధికారికి విశేషమైన అధికారాలు ఇవ్వడం ద్వారా ఈ విధ్వంసం జరిగింది. ఇప్పుడు పేద ప్రజల వైపు ఉంటుంది ప్రభుత్వం ఎప్పటికైనా. గవర్నమెంట్ ల్యాండే కావచ్చు, కానీ పేదవాడు గూడు కట్టుకుంటే అక్కడ గుడిసేసుకుంటే అని సర్టిఫికేట్ ఇవ్వడము, ల్యాండ్ రెగ్యులరైజ్ చేయడము, బిల్డింగ్ రెగ్యులరైజ్ చేయడం అనేది సంక్షేమ ప్రభుత్వంలో భాగం. ఎప్పుడో కట్టుకున్న ఇల్లు ఇవి FTL కిందకి వస్తాయి. కాదు యూపీలో మీరు ఎంతకంటే ఘోరంగా కూడా సరే కోర్టులు తేల్చక ముందే నేరస్తులు అని చెప్పి ఇంకోటి అని చెప్పి మొదట్లో జనం హర్షించొచ్చేమో కానీ బట్ తర్వాత రోజుల్లో మీరు కూడా విమర్శలకు గురవుతున్నారు. బుల్డోజర్ రాజ్యాన్ని పేరు తెచ్చుకున్నారు కదా ఘనంగా. క్రిమినల్స్ పైన అది కూడా మున్సిపల్ డిపార్ట్మెంట్ పర్మిషన్ లేని ఇళ్ల పైన అప్పుడు బుల్డోజర్ అక్కడ పెట్టారు. పర్మిషన్ ఇళ్ల జోలికి పోలేదు సార్. ఇక్కడ పర్మిషన్ ఉండి, బ్యాంక్ లోన్లు ఉండి, HMDA పర్మిషన్ ఉండి, లేఅవుట్లు ఉండి, అట్లా కొన్ని చోట్ల ఇక్కడ ఇబ్బంది పడ్డారు. ప్రత్యేకించి ఆ రోజుల్లో మొదట్లో ఒక చిన్నారి పాప నన్ను పుస్తకాలు కూడా తీసుకోనివ్వలేదన్న వీడియో సంచలనం అయింది. అవును, అట్లా అని చెప్పి అసలు పూర్తిగా మొత్తం చెడ్డ చేశారని అనజాలం.
ప్రభుత్వ భూములు కాపాడుకోవాలి, తప్పేవారు లేదు సార్. కబ్జాల నుంచి కాపాడాలి, రెవెన్యూ డిపార్ట్మెంట్ కాపాడాలి, హైడ్రా కాపాడాలి, మున్సిపల్ డిపార్ట్మెంట్ కాపాడాలి. చెరువులు హైదరాబాద్ లో 2000 చెరువులు ఉన్నాయి సార్. ఇప్పుడు వాళ్ళు 30 చెరువులు మాత్రమే పునరుద్ధరిస్తుంది. మరి మిగతా చెరువులు ఏమైనాయి చూద్దాం. మరి అప్పీల్కి వెళ్తే ఏమవుతుందో, అప్పీల్కి వెళ్తే ఏమవుతుందో అనేది ఇప్పుడు అందరికీ ఆసక్తికరమైన అంశంగా ఉంది. హైడ్రా అత్యుత్సాహానికి రేవంత్ సర్కార్ మూల్యం చెల్లించిందన్న బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ హైడ్రాను అడ్డు పెట్టుకుని రియల్ ఎస్టేట్ దందాలు చేశారు అని మండిపడ్డ ఆర్ఎస్ ప్రవీణ్ రేవంత్ గారి మీద. సమన్వయం లేదు, కలహాలు పెరిగాయి. సీఎం పీసీసీ చీఫ్ ఇన్ఛార్జీల భేటీలో కాంగ్రెస్ అధిష్టానం హెచ్చరికలు. ఇది ఎంతవరకు కరెక్టు చరణ్ గారు? ఏంటి మీ పార్టీలో అంతర్గత కలహాలు కాస్త ఇబ్బంది పెడుతున్నాయా? ఎమ్మెల్యేలు ఏమో మాకు డబ్బులు ఇవ్వట్లేదు, నిధులు ఇవ్వట్లేదు అని వాళ్ళు గొడవ పెడుతున్నారంట కాంగ్రెస్. సార్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం, అంతర్గత ప్రజాస్వామ్యం ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం అనేది ఉండదు. కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత భిన్నాభిప్రాయాలు ముందస్తుగా ఉన్న తర్వాత నిర్ణయం తీసుకున్న తర్వాత అందరూ కలిసికట్టుగా ముందుకు పోతారు. అదే కాకుండా పార్టీని మహేష్ కుమార్ గౌడ్ గారి నేతృత్వంలో పార్టీ అంతా సమైక్య నాయకత్వంలో ముందుకు పోతా ఉంది. ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారు మరి హైకమాండ్ ఎందుకు అట్లా చేసింది? హైకమాండ్ అట్లా అందంట కదా సార్. అదన్నీ అట్లా హైకమాండ్ పిలిచింది ఓన్లీ పార్టీ కమిటీలకు సంబంధించి ఎస్ఐఆర్ మీద. అదే కాకుండా కొన్ని పార్టీ కమిటీలు పెండింగ్ ఉన్నాయి కాబట్టి అవన్నీ చూసుకోండి అని చెప్పి చాలా స్పష్టంగా ఎస్ఐఆర్ ఎంతవరకు వచ్చింది, ఏ దశలో ఉన్నది, అదే కాకుండా దగ్గర పడతా ఉంది కదా పూర్తి స్థాయిలో మరి ఎన్ని ఓట్లు పోతా ఉన్నాయి, హైదరాబాద్ పరిధిలో ఎన్ని పోతున్నాయి, బయట ఎన్ని పోతున్నాయి, దాని మీద మాత్రమే అదే హైకమాండ్ పిలిచిన పరిస్థితి. అదే కాకుండా కాంగ్రెస్ పార్టీ సంబంధించి ఏదైనా ఇప్పుడు తుంగతుర్తి కావచ్చు, లేకపోతే ఎలిమినేటర్ అంశం కావచ్చు, ఇట్లాంటి రకరకాల అంశాలు వచ్చినప్పుడు కూడా ఖచ్చితంగా పార్టీ ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత అందరు కట్టుబడే ముందుకు పోతారు. కాకపోతే పార్టీ నిర్ణయం తీసుకో ముందు భిన్నాభిప్రాయాలు ఉంటాయి, నిర్ణయం తీసుకుని అందరూ ఐక్యంగా ముందుకు పోతారు. అదే కాకుండా బీఆర్ఎస్ పార్టీలో మాట్లాడే పరిస్థితి ఉంది, మాట్లాడితే సస్పెండ్ చేస్తే కలవకుండా కవిత కూతురికే తప్పలేదు, నోటీస్ ఇవ్వకుండా సస్పెండ్ చేసిన పరిస్థితి మనం చూసాం. ఇక భారతీయ జనతా పార్టీ మీరు ఆ పాయింట్ చెబితే మేనకా గాంధీ గారి దగ్గర నుంచి చరిత్ర చెప్పాల్సి వస్తుంది కదా. అదే సార్, మరి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో స్వేచ్ఛ ఉండదు. మేనకా గాంధీ గారిని ఘట్టం అవన్నీ బహుశా మీరు కుర్రాళ్ళు కాంగ్రెస్ పార్టీ చూసిరు. ఇప్పుడు చూసి ప్రెస్ మీట్ పెడతారు అంటే అంత స్వేచ్ఛ ఉన్నట్టు కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ వచ్చి ధర్నాలు చేస్తారు, అది స్వేచ్ఛ కదా. మరి ప్రజాస్వామ్యంలో ఒక వ్యక్తి స్వేచ్ఛ లేకపోతే అది మరి పార్టీలు ప్రభుత్వాలను ఏ విధంగా ముందుకు తీసుకుపోతే ప్రజలు ఏ విధంగా సన్నద్ధం చేస్తారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ. దానిలో భాగంగా నిర్ణయం తీసుకోవరకు మాత్రమే మాట్లాడుకుంటారు, నిర్ణయం తీసుకున్న తర్వాత అందరూ ఐక్యంగా ముందుకు పోతారు. ఓకే, కాంగ్రెస్ వైపే తెలంగాణ యువత ఉందంటున్న రేవంత్ రెడ్డి గారు ఆయన ఇంకో ఇంట్రెస్టింగ్ చేశారు. 21 ఏళ్లకే చట్టసభలకు పోటీ చేసే అవకాశం ఇవ్వాలని. విద్యాశాఖ మంత్రిగా కూడా ఉన్న రేవంత్ రెడ్డి రిజైన్ చేయాలి, జంజీని మోసం చేసేందుకే 21 ఏండ్ల వయసు డ్రామా అని రామచంద్రరావు విమర్శించారు. ఇక ఎంపీ విశ్వేశ్వరరెడ్డి గారు బీజేపీ ఎంపీ, ఇది కాస్త మరీ అన్యాయంగా ఉంది ఈయన వ్యాఖ్య. సుప్రీంకోర్టు కూడా ఇట్లా చేయొద్దని చెబుతుంటే ఢిల్లీ నిరసనకారులపై లాఠీ చార్జీ సమర్థనీయమే, ఇలా అమెరికాలో జరిగితే కాల్ చేసేవాళ్ళ. ఏం విశ్వేశ్వరరెడ్డి గారు, ఇది ఇండియా సార్, ఇండియాని కూడా మర్చిపోయి ఇట్లా ఇష్టం వచ్చినట్టు మీ పెద్ద ధనవంతులు కావచ్చు, మీది రాజకీయ ఫ్యామిలీ కావచ్చు, బహుశా ఇదే వారి సూత్రం అయితే మీ కేవీ రంగారెడ్డి గారు చెన్నారెడ్డి గారిని కూడా అడగండి, అప్పుడు ఇన్ని ఆందోళన జరిగినాయి ఏం కదా. చెన్నారెడ్డి గారు వెళ్ళి ఎక్కడ బస్ స్టేషన్ ముందు ఎలా కూర్చున్నారో, నిరసనలు ఎట్లా చెప్పారో కాల్ చేస్తారా? ఏం మాటలు సార్ విశ్వేశ్వరరెడ్డి గారు, ఇది పద్ధతిగా అయితే కాదు. నా వరకు నేను వ్యక్తిగతంగా కూడా చెప్పాలనిపించి చెబుతున్నాను. కాక్రోచ్ చేపట్టిన నిరసనలో బీజేపీ కూటమి నేతల పిల్లలు కూడా ఉన్నారట. ఏపీ నుంచి కూటమిలో ఉన్న టీడీపీ ఎంపీ కేసినేని చిన్ని కూతురు కేసినేని సిగ్ధా కూడా అనుకూల వ్యాఖ్యలు చేశారు. భువనేశ్వర్ నుంచి బీజేపీ ఎంపీ అపరాజిత సారంగి కుమార్తె అర్చిత సచిన్ అట. అస్సాంతో బీజేపీతో పొత్తులో ఉన్న ఏజీపీ నేత మంత్రి కేశవ్ మహంత కుమార్తె దిబాసా మహంత, ఇలా ఎన్డీఏ పార్ట్నర్స్లోని కొంతమంది పిల్లలు కూడా ఈ ఆందోళన మద్దతిస్తూ ఉంటే బీజేపీ ఎంపీ ఇట్లా మాట్లాడారు. పవన్ గారు హైదరాబాద్ నుంచి సంక్షిప్తంగా మాట్లాడండి. సార్ రెండు విషయాలండి. ఒకటి హైడ్రా గురించి మీరు డిస్కస్ చేశారు ఇప్పటి వరకు. అయితే సామాన్య ప్రజలుగా మేము కోరుకునేది ఏంటంటే హైడ్రా అనేది కూడా గవర్నమెంట్ ఒక ఇనిషియేటివ్ మంచి రాష్ట్రాని కోసం ప్రజల కోసం తీసుకున్నారు, ఓకే మనం స్వాగతిస్తాము. అదే విధంగా కోర్టు కూడా రంగనాథ్ గారికి ఇట్లా చేసినప్పుడు ప్రభుత్వం కూడా అందులో ఏం సవరణలు చేయాలి, ఏం మనం సెటరేట్ చేసుకొని ముందుకెళ్తే అందరికీ మంచిది కదా సార్, అదొకటి. రెండోది, ఇప్పుడు కొండా విశ్వేశ్వరరెడ్డి గారి గురించి మీరు మాట్లాడారు, అది మన టాపిక్, ఆయన మాట్లాడిన విషయం. అయితే ఆయన మొదటిసారి కాదు సార్ ఇది, ఇంతకు ముందు కూడా మన వికారాబాద్ రూట్ లో ఒక బస్ యాక్సిడెంట్ అయింది దూరంగా.
అప్పుడు కూడా ఎలా మాట్లాడారంటే, అవును ప్రజలకు ఈ రోడ్లు ఇట్లానే ఉండాలి, గుంతలు గుంతలు, అయ్యో. ఇట్లా ఉంటేనే మంచిది, లేకపోతే వాళ్ళు యాక్సిడెంట్లు చేసుకుంటారు, ఇట్లానే నిజమా? మరి మాట్లాడారు. అన్యాయంగా మాట్లాడతాడు అనమాట. ఎంత ఎంత డబ్బులున్న మారాదైతే మాత్రం ఆ రకంగా మాట్లాడతాడా? ఆయనకి తెలియదేమో. తెలంగాణ ఉద్యమంలో మరి ఈయన పాత్ర ఉందో లేదో నాకు గుర్తులేదు కానీ ఏం లేదు సార్, ఏం లేదు సార్, ఏం లేదు సార్. దాని ద్వారానే మొదట టిఆర్ఎస్ ఎంపీయే కదా విఠల్ గారు ఉన్నారు కదా, ఆయన ఉద్యమకారుడు, సార్ అడగండి, ఆయన చెప్తాడు ఇక్కడ ఉన్నాడు. రైట్. పాపం ఇప్పుడు విఠల్ గారు ఇబ్బంది పడతారు, ఆయన ఎక్కడ సపోర్ట్ చేయాలి? మురళీ మనోహర్ జోషి లాంటి వాళ్ళు సుప్రీంకోర్టే అట్లా అడిగితే చేయొద్దానంటే ఈయన బీజేపీ ఎంపీగా బీజేపీలోకి వెళ్ళి ఈయనకి పెద్ద పార్టీ ఇదేం పెద్ద ఉండకపోవచ్చులే కానీ ఏం విఠల్ గారు చెప్పండి, మీరు కూడా ఉద్యమకారులే కదా, ఇట్లాంటి మాటలు తెలంగాణ ఉద్యమంలో వస్తే మీరు ఎంత తీవ్రంగా రియాక్ట్ అయ్యేవారు? సార్ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు కూడా 2008 నుంచి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాడు, ఉద్యమకారుడు. తర్వాత బీఆర్ఎస్ నుంచి ఎంపీ అయ్యాడు, ఇప్పుడు బీజేపీ ఎంపీగా ఉన్నాడు సార్. వాళ్ళు కూడా ఉద్యమంలో మమేకమైన వ్యక్తే. నిజమా? కానీ కాకపోతే కొన్నిసార్లు మాట్లాడుతూ ఉంటారు, వారు మనసు విప్పి మాట్లాడే క్రమంలో కొన్ని తప్పిదాలు జరుగుతుండవచ్చు. అది వ్యక్తిగత అభిప్రాయంగా మేము చూస్తాం పార్టీగా. ఆయన అన్ని దేశాలు తిరిగే ఉంటారు కదా. అమెరికాలో వైట్ హౌస్ దగ్గరే పెద్ద పెద్ద ఆందోళన జరుగుతున్నాయి. ఆ ట్రంప్ మనుషులు ఏకంగా వైట్ హౌస్ అక్కడ క్యాపిటల్లోకి చొరబడ్డారు. అప్పుడేం కాల్పులు ఏం చేయలేదు కదా. కొన్ని సందర్భాల్లో జరిగితే దాని మీద చాలా తీవ్రమైన రియాక్షన్ కూడా వచ్చింది అమెరికాలో. ఆ సంగతి ఆయన గుర్తించాలి కదా. అంటే ప్రజల పట్ల, యువత పట్ల అంత చిన్నచూపు పనికిరాదని చెప్పండి దయచేసి. సార్ ఇప్పుడు నీట్ నిరసనలో జరిగినటువంటి సంఘటనలను బట్టి వాళ్ళు మాట్లాడినట్టున్నారు. మేము చెప్తున్నాం, మళ్ళీ చెప్తున్నాం సార్, ఆ పార్టీ వారి వ్యక్తిగత అభిప్రాయం కానీ పార్టీగా మేము తీసుకోము. మేము ప్రజాస్వామ్యం పైన, రాజ్యాంగం పైన గౌరవం ఉన్న వ్యక్తులుగా మాట్లాడుతున్నాం సార్. అక్కడ జరిగిన సంఘటన ఒక చిన్న, అక్కడ నీటిలో 20% మందే నీటికి సంబంధించిన వ్యక్తులు యాక్చువల్ గా బాధితులు ఉన్నారు. 80% వ్యక్తులు అసలు జంజీల్ గారు నీటికి సంబంధం ఇచ్చిన వ్యక్తులు. ఇది మీరు పద్ధతిగా లేదు, మీరు చెప్పేది పద్ధతిగా లేదు. సంబంధించిన వ్యక్తులు మాత్రమే ఉండాలంటే రాజకీయ పార్టీలు ఎందుకు అన్నిట్లోనూ చొరబడుతున్నాయి? రాజకీయ పార్టీలకు సంబంధం ఉండే అన్ని ఇష్యూస్ లోకి వెళ్తున్నాయా? అట్లా కాదు, అది అనవసర విషయం. ఆ విషయంలోకి వెళ్తే చాలా పెద్ద ఇష్యూ అవుద్ది. ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో కాక్రోచ్ ఆందోళన బీజేపీకి మైనస్ అయిందా? కాంగ్రెస్ బీఆర్ఎస్లో ఎవరికి అడ్వాంటేజ్ వచ్చింది? తెలంగాణ యువత కాంగ్రెస్ వైపే ఉందంటున్నారు. 21 ఏళ్లకే చట్టసభలోకి వెళ్ళాలంటున్నారు. దీని మీద మాట్లాడి దయచేసి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుని 21 సంవత్సరాల యువకుని పెడితే మేము సంతోషిస్తాం, వెల్కమ్ చేస్తాం. ఇప్పుడు ఇంకా ఎమ్మెల్యే గారు తర్వాత సంగతి. పార్టీ పరంగా ఇవ్వచ్చు కదా సార్. 21 గా 30 లోపల పిసిసి అధ్యక్షుల్లో ప్రధాన కరణ్ చౌదరి యువకుడు, నాయకుడు, ఆయన పిసిసి చేయమని సంతోషిస్తాం. మరి 60 ఏళ్ళకి 50 ఏళ్ళకి ఎందుకు పిసిసి చేస్తాం? ముందు వాళ్ళ కాంగ్రెస్ పార్టీ సంస్కరించుకుంటే మిగతా పార్టీకి కూడా ఆదర్శంగా ఉంటుంది. వాళ్ళు సంస్కరించుకుంటే మంచిది సార్. డెఫినెట్ గా నీటి విషయంలో కేంద్ర ప్రభుత్వం చాలా ఎంక్వైరీ చేసింది, సిబిఐ ఎంక్వైరీ చేసింది, చట్ట ప్రకారం నిందితుల్ని పట్టుకుంది, చర్యలను తీసుకుంది. అయినా మరి ప్రజల డిమాండ్ మేరకు ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేశారు. ఇవాళ పకడ్బందీ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తుంది. భవిష్యత్తులో ఎక్కడ కూడా పేపర్ లీకేజ్ లేకుండా ప్రత్యేకమైన చట్టం తీసుకొస్తుంది, కావాల్సిన చర్యలు తీసుకుంటుంది సార్. రైట్, కాబట్టి ఇబ్బంది లేదంటారు, మీకేం మైనస్ అవ్వదంటారు. రైట్, నిఖిల్ గారు. సార్ ఇక్కడ ఆర్టికల్ 19 అనేది చాలా స్పష్టంగా చెప్తుంది, ఎవరైనా ధర్నా చేయొచ్చు, వాళ్ళ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంటుంది, వాళ్ళ నిరసనను వ్యక్తం చేయొచ్చు. ప్రజాస్వామ్య హక్కు కదా, ప్రజాస్వామ్యంలో హక్కు కదా అది. ఆ హక్కును కూడా పక్కన పెట్టి ఈరోజు కొండా విశ్వేశ్వరరెడ్డి గారేమో లేదు మేము ఇక్కడ కేవలం లాఠీ చార్జ్ మాత్రమే చేసినాము, పక్క దేశాల్లో అమెరికా లాంటి దేశాల్లో అయితే డైరెక్ట్గా ఫైరింగ్ చేసేవాళ్ళు, డైరెక్ట్గా షూట్ చేసి అవతల పడేసేవాళ్ళు అని చెప్తా ఉన్నారు. అంటే దాని అర్థమైంది సార్, మీరు సంతోషించండి, మేము ఇంకా కాల్చి అవతల పడేయలేదు మిమ్మల్ని అని చెప్తా ఉన్నారు. ఇంకో అడుగు ముందుకేసి చట్టాల మీద, న్యాయాల మీద అన్ని రకాలుగా నాకు అవగాహన ఉంది అని చెప్తున్నటువంటి వకీల్ సాబ్ ఉన్నారు. ఇదే రఘునందన్ గారు ఏం చెప్తారంటే, లాఠీ చార్జ్ అయిన తెల్లారే ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దొంగలు అని చెప్తా ఉన్నారు, సంఘ విద్రోహ శక్తులు అని మాట్లాడిన వాళ్ళు స్పష్టంగా. మీరు వీడియోలు తెప్పించి చూడండి, వాళ్ళ ఎంపీలేమో ఈ రకంగా మాట్లాడుతూ ఉంటారు. ఈ మాట కేసర్ సార్, ఒక్క మాట మా నిఖిల్ గారికి నేను అడగదలుచుకున్నాను. ఇందిరా పార్క్ ధర్నా చౌక్ ఎత్తేసింది ఎవరు సార్? సార్ అది వేరే చర్చ, దాని మీద కూడా చర్చ చేద్దాం, నేను కాదనట్లే. కానీ వాళ్ళ ఎంపీలు ఆ రకంగా మాట్లాడడం సమంజసం అంటారా? సార్ అది వేరే చర్చ, దాని మీద కూడా చర్చ చేద్దాం. కానీ వాళ్ళ ఎంపీలు అధికారంలో ఉండి ఆ మాటలు మాట్లాడొచ్చు. ర్యాలీలో ఆందోళన, నీటి ర్యాలీలో విధ్వంసకారులు, క్రిమినల్స్ ఉన్నారు కాబట్టి పోలీసుల మీద 120 మంది మీద దాడి జరిగింది సార్. ఆ తర్వాతనే పోలీసు రియాక్ట్ అయింది.
దానిపైన మా ఎంపీలు మాట్లాడారు తప్ప నీటికి సంబంధించిన నిజమైనటువంటి వ్యక్తులపైన ఎక్కడ మాట్లాడలేదు. ఇప్పుడు తెలంగాణ ఉద్యమం కూడా ఇట్లాంటి చాలా ఇష్యూస్ వచ్చినా కూడా అవి నడుచుకోలేదు. అప్పుడు మీరే సపోర్ట్ చేశారు కదా, అప్పుడు కూడా ఇట్లాంటి వ్యాఖ్యలు ఎన్ని రాలేదు, ఎన్ని రకాలు అది ఇష్యూ కాదండి. ఇప్పుడు రైట్, ఇంతకీ తెలంగాణ యువత ఎటువైపు ఉంది? కాంగ్రెస్ తెలంగాణ యువత అంతా మా వైపే ఉంది సార్ పూర్తి స్థాయిలో. వీళ్ళు ఏదైతే తెలంగాణలో ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా రాహుల్ గాంధీ గారు చెప్తా ఉన్నారు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, రాజ్యాంగం బుక్కును చేతిలో పట్టుకొని తిరుగుతా ఉన్నారు. అదే రాహుల్ గాంధీ గారేమో లేదు విద్యాశాఖలో సమూలమైన మార్పులు రావాలని మాట్లాడుతూ ఉన్నారు. యువకులకు, నిరుద్యోగులకు అందరికీ ఉద్యోగాలు రావాలని మాట్లాడుతూ ఉన్నారు. ఎస్, అక్కడ నరేంద్ర మోడీ గారేమో సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు. ఇక్కడ ఇదే కాంగ్రెస్ పార్టీ, ఇదే రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా వీళ్ళ జాతీయ నాయకురాలు ప్రియాంక గాంధీ గారిని తీసుకొచ్చి యూత్ డిక్లరేషన్ అని సరూర్నగర్ స్టేడియంలో పెట్టిండు సార్. అదే యువతకు ఈ రోజు వరకు మీరు ఇచ్చినటువంటి ఒక్క హామీనన్నా అమలు చేసినరా? 2 సంవత్సరాల లోపు పూర్తి స్థాయిలో ఒకటే సంవత్సరం లోపు 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు నింపుతాము అన్నారు. ఈ రోజు వరకు కనీసం ఆలోచన లేదు. 5 లక్షల ఏది విద్యా భరోసా కార్డు అన్నారు, 4,000 రూపాయల నిరుద్యోగ భృతి అన్నారు. ఈ రకంగా అనేకం చెప్పారు. ఇన్ని చెప్తా ఉంటే సార్ వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకపోతే, నిన్నగాక మొన్న మేము అదే సరూర్నగర్ స్టేడియంలో ఇదే యువ సంగ్రామ సదస్సు అని ఇదే నిరుద్యోగులకు మద్దతుగా, ఇదే విద్యార్థులకు మద్దతుగా పెడితే 50-60 వేల మంది తరలి వచ్చింది సార్. మొత్తం హైదరాబాద్ లో ఆ దిల్సుఖ్ నగర్ ఏరియా అంతా బ్లాక్ అయిపోయినటువంటి పరిస్థితి. 100% తెలంగాణలో ఉన్న యువత అంతా కూడా మా వైపే ఉంది. రైట్, ఓకే. ఏమిటి బీఆర్ఎస్ వాళ్ళు మా యువత అంతా మా వైపే ఉందంటున్నారు చరణ్ గారు, రేవంత్ రెడ్డి గారు ఏమో మా వైపు ఉందంటున్నారు, తన వైపు ఉందంటున్నారు. సార్ 13 పేపర్లు లీక్ అయినప్పుడు ఏ బీఆర్ఎస్ పార్టీ నాయకుడు మాట్లాడలే. వాళ్ళు మాట్లాడతారు నిరుద్యోగుల గురించి. నిరుద్యోగులకు సంబంధించి 13 పేపర్లు లీక్ అయినాయి. గ్రూప్ 1 నిర్వహించిన పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. ఇంటికో ఉద్యోగం అని చెప్పారు. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో తెలంగాణ సమాజం మొత్తం చూసారు. అదే కాదు ఇంటర్మీడియట్ వాల్యుయేషన్ కావచ్చు, గ్లోబల్ సంస్థ నష్టం కావచ్చు, ఎంతమంది విద్యార్థులు బలేరో చూసారు. అదే కాదు ప్రవళిక అనే అమ్మాయి చనిపోతే ఏకంగా లవ్ అయిపోయారు అని చెప్పేసి కేటీ గారు కామెంట్స్ కూడా తెలంగాణ సమాజం చూసారు. యువత ఇప్పుడు ఏంటంటే యువత పేరు మీద రాజకీయం చేసే ప్రయత్నంలో బీఆర్ఎస్ పార్టీ ముందుకు పోతా ఉంది. అదే ఇందిరా పార్క్ ధర్నా చౌక్ బ్యాన్ చేసిన బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు అక్కడ ధర్నాలో భాగస్వాములు ఇప్పటికి 2 సార్లు. ఒకసారేమో అదేవిధంగా ఏది ఆటో కార్మికుల కోసం, రెండోసారి ఏమో అదేవిధంగా ఏదైతే నీటి అంశం విషయంలో కేటీఆర్ ఆ ధర్నాలో భాగస్వాములు పరిస్థితి మనం చూసినాం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ 11 నెలల ముందే ఇప్పుడేదో జంజీ ఉద్యమం వచ్చిందో మా ముఖ్యమంత్రి గారు మాట్లాడలే. ఆగస్టు అక్కడ 11 నెలల ముందు కేరళ ఎలక్షన్ల ముందే రేవంత్ రెడ్డి గారు 21 సంవత్సరాలకే అదేమో ఎమ్మెల్యే పోటీ చేసే హక్కు ఇవ్వాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు 11 నెలల ముందే మాట్లాడాడు. ఎందుకు మాట్లాడాడు? అమెరికాలో సెనెట్ కు పోటీ చేసే అవకాశం ఉంది 18 సంవత్సరాలకే. బంగ్లాదేశ్, పాకిస్తాన్ లో 21 సంవత్సరాలు ఉంది. చాలా దేశాల్లో 18 సంవత్సరాలు ఉంది. భారతదేశంలో 21 సంవత్సరాలు, 25 సంవత్సరాల నుంచి 21 సంవత్సరాలు కుదించాలని చెప్పేసి చాలా సందర్భాల్లో ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. ఇప్పుడు మహిళా బిల్లు సంబంధించి సార్ మరి భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఒక మహిళా జాతీయ అధ్యక్షురాలు కాలే, మరి మళ్ళా మహిళా బిల్లు మనం తీసుకొచ్చారు. మరి ముందు మీ ఇట్టే మాట్లాడినామా? మీరు ఎందుకు మహిళా అధ్యక్షులు చేయలేదా? మరి ఇప్పుడు దేశంలో చెప్పి మాట్లాడినా సార్. అదే కాకుండా ఇప్పుడు మాకు బల్ము అదే అనిల్ కుమార్ యాదవ్ గారు రాజ్యసభకు అధికారం వయసులో పోలేదా? ఆగే సార్ అయితే చరణ్ మిత్రమా ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. చరణ్ మిత్రమా 25-30 ఏళ్ల మధ్యలో ఉన్న వాళ్ళకి మీరు ఎంతమందిని ఎమ్మెల్యేలు చేశారు? సరే 21 ఏళ్ళు వస్తే అది వేరే విషయం. 25-30 మధ్య ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి సార్. అతి పిన్న వయసు మైనంపల్లి రోహిత్ రావు గారు, యశస్విని రెడ్డి గారు, పర్ణికా రెడ్డి ఒకసారి చెక్ చేసుకోండి. మా పార్టీలో ఇప్పుడు జెన్జీని విద్యాశాఖ మంత్రిగా మేము చేస్తాము, మా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే అని చెప్తా ఉన్నారు. ఈ రోజు రేవంత్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా. ఇదే జెన్జీకి సంబంధించి 26-27 ఏళ్ల సంవత్సరంలో అదే వయసులో 2-3 ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, వాళ్ళని విద్యాశాఖ మంత్రిగా చేయండి. ఈ రోజు రోల్ మోడల్ గా నిలబడండి. బాబు సార్ ఇక్కడ మీరు ఒకసారి కౌన్సిల్ చెక్ చేసుకోండి, రాజ్యసభ చెక్ చేసుకోండి, అసెంబ్లీ చెక్ చేసుకోండి. ఏ పార్టీలో యువకులు సరే ఉన్న దాంట్లో 2-1 ఎవరైనా తెలిసిపోతాయి. మొన్న పర్ణికా రెడ్డి గారికి మేము కేబినెట్ సహాయ మంత్రి హోదా సంబంధించి మొన్ననే స్టాండింగ్ కమిటీ చైర్మన్ ఇచ్చారు. అదే యశస్విని రెడ్డి గారు 25 యువత మీ వైపే ఉందని ఎట్లా చెప్తున్నారు? చరణ్ యువత మీ వైపే మా వైపు ఉందని చెప్తున్నారు. యువ సంగ్రామ సదస్సుకి తరలి వచ్చారు పెద్ద ఎత్తున అంటున్నారు. మరి మీకు మీ వైపే ఉందని ఎట్లా చెప్పగలుగుతున్నారు? చెప్తారు రేవంత్ రెడ్డి సార్. ఇక్కడ కాంగ్రెస్ పార్టీగా ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కల్పించే ప్రయత్నంలో మేము తెలంగాణ రాష్ట్ర విప్లవాత్మక మార్పు తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతా ఉంది. స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ,
డాక్టర్ వీరనారాయణ యూనివర్సిటీ, డాక్టర్ మన్మోహన్ సింగ్ హెల్త్ సైన్స్ యూనివర్సిటీ, అదే కాకుండా ఎడ్యుకేషన్ కమిషన్, ఐటీఐ బేస్ అడ్వాన్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్, పాలిటెక్నికల్ అప్గ్రేడ్ చేస్తారు. ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగాలు ఇచ్చే ప్రయత్నం ఏం చేస్తా ఉన్నాం. ప్రభుత్వ రంగంతో పాటు ప్రైవేట్ రంగాలు చేస్తున్నారు. మాతో కూడా పేపర్ లీక్ చేసిన వాళ్ళు ఏజ్ పెంచిన సార్, 2 సార్లు ఏజ్ పెంచిన గ్రూప్ 4 నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ మాతో పోటీ పడే పరిస్థితి లేదు. యువతను ట్రాన్స్ఫర్మేషన్ చేసింది బీఆర్ఎస్ పార్టీ. రైట్ విఠల్ గారు కంప్లీట్ చరణ్ గారికి ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏంటంటే యూత్ డిక్లరేషన్ పేద 2 లక్షల ఖాళీలను ఒకే సంవత్సరంలో 2024 లో నింపుతామని చెప్పారు. అవి నింపండి, ఇప్పటికైనా 26 కి వచ్చినాం. అప్పుడు యువత ఎక్కడ ఉందో తెలుస్తుంది. ముందు మీరు ఫిల్అప్ చేయండి. రైట్. చరణ్ కౌశిక్ గారు, నిఖిల్ రావు గారు, విఠల్ రావు గారు పలువురు మాట్లాడారు. అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.